హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా హెల్తీగా ఉండే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే పెసర లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. ఈ పెసర లడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను 1 కప్పు వరకు పెసర్ని తీసుకున్నాను. ఈ పెసర్లు ఇప్పుడు లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. పెసర్లు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా చేస్తే పైన కాలి లోపల మెత్తగా ఉంటాయి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత పెసర్ల కలర్ మారిపోతుంది. ముందు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెసర్లు వేయించిన తర్వాత పెసరు నోట్లో వేసుకుంటే క్రంచీగా సౌండ్ వస్తుంది. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు 1 కప్పు పెసర్ని తీసుకున్నాం కదా, దానికి సుమారుగా సగం కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. దీని బదులు బెల్లం పొడి కూడా పర్లేదు. బెల్లం వేసుకుంటే లడ్డు చాలా టేస్టీగా రావడమే కాకుండా ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇప్పుడు బెల్లంలో కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది పాకం అంటాం కానీ ఇందులో తీయ పాకం అవసరం లేదండి. మామూలుగా పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన పెసర్లు మిక్సీ జార్లోకి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 2 ఇలాచీలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను పెసర్లు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు. ఇలా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా చేస్తే లడ్డు తినేటప్పుడు పంటి కింద చాలా బాగుంటుంది. క్రంచీగా ఫీలింగ్ వస్తుంది. నిజంగా లడ్డు తిన్న ఫీలింగ్ వస్తుందండి. అదే మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు పంటి కింద తాకేటట్టుగా అనిపిస్తుంది. అప్పుడు తినడానికి అంత ఇష్టంగా అనిపించదు. కాబట్టి లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే పెసర్లు ఎప్పుడు బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా నేను పల్లీని రోస్ట్ చేసుకున్నానండి. ఈ రోస్ట్ చేసుకున్న ఈ పల్లీని దాంట్లో వేసుకోండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పెసల పొడిని దాంట్లో వేసి నెయ్యిలో బాగా కలపండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం పాకం అందులో వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేయండి. పాకం వేసుకున్న తర్వాత పాకం కొద్దిగా ఎక్కువగానే ఉండడం పర్లేదు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే పాకం తక్కువ ఉంటే లడ్డు అస్సలు కట్టదండి. మనమేమో ఎంత ట్రై చేసినా ఎంత ఉండలు కట్టేసుకున్నా లడ్డు గట్టిగానే రాదు అసలు. కానీ పాకం కొద్దిగా ఎక్కువ ఉంటే మనకి లడ్డూలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. చేతికి తాకకుండానే లడ్డూలు సులభంగా ఉండలు కట్టేసుకోవచ్చు అన్నమాట. పాకం తక్కువ అయితే లడ్డు రాదు. పాకం కొంచెం ఎక్కువ ఉంటే లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరెచ్చుగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డుల్లా చుట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన హెల్దీ పెసర లడ్డు పూర్తిగా రెడీ అయింది. ఇవి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు. పిల్లలు ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఇలా చిటికలో చేసుకోవచ్చు. మీ పిల్లలు ఈ పెసర లడ్డు తింటారా లేదా, వాళ్ళకి నచ్చుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలా హెల్దీ రెసిపీ ఈజీ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.